మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసం సమీపంలో టీడీపీ శ్రేణుల దాడిపై ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం హింస రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. వెనుకొండలో వైసీపీ యువనేతను టీడీపీ నేత విచక్షణ రహితంగా చేతులు నరికివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఓ ప్రజా ప్రతినిధిగా పుంగనూరుకు వస్తే అల్లర్లు సృష్టిస్తున్నారని విమర్శించారు. కర్రలు రాళ్లతో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులపైన, మద్దతుదారులపైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు కూడా పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సీపీ లీడర్ని చంపేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి, చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక, రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు, ఎంతమందినో గాయపరిచారు. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా, ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగనూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలనే అడ్డుకొని, కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారణాయుధాలతో, రాళ్లతో, అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు. ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి. మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు. ఈరోజు బళ్ళన్నీ కూడా ఏ విధంగా చేస్తారు, ఎన్ని రాళ్ళు తీసుకొచ్చారు, ఏ విధంగా ఆయుధాలతో ఇది చేస్తారు, చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు, లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.